రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉత్కంఠకు తెరదించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగు వేశారు. గత 2 రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో జరుగుతున్న చర్చలు అత్యంత సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇరు దేశాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్చల నేపథ్యంలో ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించిన ట్రంప్ రాబోయే 5 రోజుల పాటు ఇరాన్కు చెందిన విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు చేయబోమని స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉండటమే కాకుండా పశ్చిమాసియాలో శాంతి నెలకొనే సూచనలు సైతం ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ ఉత్కంఠకు ఇప్పుడు తెరదించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అడుగు వేశారు. గత 2 రోజులుగా ఇరాన్ ప్రతినిధులతో జరుగుతున్న చర్చలు అత్యంత సానుకూలంగా సాగుతున్నాయని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇరు దేశాలు కూడా సిద్ధంగా ఉన్నాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ చర్చల నేపథ్యంలో ఒక కీలక నిర్ణయాన్ని సైతం వెల్లడించారు ట్రంప్. రాబోయే 5 రోజుల పాటు ఇరాన్కు చెందిన విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గే అవకాశమే కాకుండా పశ్చిమాసియాలో శాంతి నెలకొనే సూచనలు సైతం కనిపిస్తున్నాయి. అయితే దాదాపు ఒక నెల నుండి సాగుతున్న ఈ యుద్ధానికి ఒక బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఈ బ్రేక్ కేవలం 5 రోజులకి మాత్రమే పరిమితం అవుతోందా, లేకపోతే కొనసాగబోతోందా అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ గా డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్స్ మనం ఒకసారి చూసుకుంటే, అంతకుముందు ఇరాన్ ఎటువంటి సూచనలు పెట్టకుండా, ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా, ఇక ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా లొంగుబాటు అయితే తప్ప తాను సీజ్ ఫైర్ కు ఒప్పుకోను అంటూ కూడా ట్రంప్ ఒక ట్వీట్ పెట్టారు. ఎటువంటి కండిషన్ లెస్ లొంగుబాటు జరిగితే మాత్రమే తాను సీజ్ ఫైర్ కు ఒప్పుకుంటాను. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత ఇరాన్ డెవలప్మెంట్ దిశగా సైతం మేము పని చేస్తాము. అక్కడ ఏవైతే డిస్ట్రాయ్ అయిపోయాయో వాటికి సంబంధించి అమెరికా స్వయంగా తాను డెవలప్మెంట్లో పాలు పంచుకుంటుందంటూ కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే అంతకు ముందు నుండి మొన్నటి వరకు కూడా ఇరాన్ కండిషన్ లెస్ లొంగుబాటు అనేది జరగదు అంటూ కూడా ఇరాన్ ప్రతినిధులు చెప్తూ వచ్చిన మాట. తాము పోరాడుతూనే ఉంటామంటూ సైతం ఇరాన్ చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఇరు దేశాల మధ్య కూడా ఏవైతే చర్చలు సాగాయో అవి సఫలీకృతం అయ్యే దిశగా సాగుతున్నట్టుగా ట్రంప్ పెట్టిన ఈ పోస్ట్లో ఇరాన్ ఎటువంటి కండిషన్స్ కు తలొగ్గింది, అమెరికా అసలు ఎటువంటి కండిషన్స్ పెట్టింది, నిజంగానే ఇరాన్ కండిషన్ లెస్ సరెండర్ చేసిందా, లేకపోతే కొన్ని కండిషన్స్ తో సరెండర్ అయ్యిందా అనే దిశగా సైతం ఇరాన్ స్వయంగా ట్వీట్ చేస్తే గానీ అర్థం కాని అంశంగా మారింది. ఏదేమైనా వార్ కు ఒక 5 రోజుల బ్రేక్ అయితే పడింది. ఈ వార్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా సైతం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇక భారతదేశంలో సైతం ఇటు పెట్రోల్ భారీగా మనకి పెరిగిన సూచికలు మనం చూసాము. లీటర్ పెట్రోల్ పై ₹1 ఇటు పవర్ పెట్రోల్ పై పెరిగింది. ఇక త్వరలోనే నార్మల్ పెట్రోల్ సైతం పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా అప్పట్లో మనకి ఇటు డౌట్స్ సైతం వచ్చాయి. రైట్, ఇక ట్వీట్ ఒకసారి చూద్దాం. ఐఎమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ద కంట్రీ ఆఫ్ ఇరాన్ హ్యావ్ హ్యాడ్ ఓవర్ ద లాస్ట్ 2 days వెరీ గుడ్ అండ్ ప్రొడక్టివ్ కాన్వర్సేషన్స్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. A complete and total resolution of our hostilities in the Middle East based on the tenor and tone of these in-depth, detailed and constructive conversations which will continue throughout the week antu kuda ana perkunnaru. I've instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for 5-day period subject to the success of the ongoing meetings and discussions. Thank you for your attention to this matter అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఈ 5 రోజులు ప్రెజెంట్ ఏవైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో ఆ డిస్కషన్స్ కాస్త ట్రంప్ కు ఊరట ఇచ్చే దిశగా ఉండటంతో ఇంకో 5 రోజులు సైతం ఈ డిస్కషన్స్ కొనసాగే అవకాశం ఉండటంతో ఈ 5 రోజులు సీజ్ ఫైర్ కు ఆయన పిలుపునిచ్చినట్టుగా ట్వీట్ లో క్లియర్ గా అర్థమవుతోంది. సిఎస్
దీని గురించి మనతో మాట్లాడడానికి వి హ్యావ్ ప్రొఫెసర్ డాక్టర్ గద్దె ఓం ప్రసాద్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. హలో అండి. ట్వీట్లో చూస్తున్నామండి, క్లియర్గా కూడా ఏవైతే కాన్వర్జేషన్స్ వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్నాయో అవి కాస్త పాజిటివ్గానే ఉన్నాయి. కాబట్టి ఇంకో 5 days సీజ్ ఫైర్కు ఆయన పిలుపుచ్చినట్టుగా అర్థమవుతోంది. ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అసలు వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ట్వీట్ రైట్ నౌ అండి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యంలో మనము క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ప్రైసెస్ చాలా ఎస్కలేట్ అయ్యి అంతర్జాతీయంగా ముడి చమురులు డిమాండ్ సప్లై మధ్యలో ఒక పెద్ద గ్యాప్ ఏర్పడి అంతర్జాతీయంగా చాలా ఆర్థిక వ్యవస్థ పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావము, ఆర్థిక వ్యవస్థలు ఒదుడొడుకులు ఎదుర్కొన్నటువంటి ప్రభావాన్ని పరిస్థితులను మనం చూస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో ఇప్పుడు చేసినటువంటి ట్రంప్ ప్రకటన ఏదైతే ఉందో అంటే ముఖ్యంగా ఇరాన్ కు సంబంధించినటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేయటం మేము ఒక 5 రోజులు నిలిపివేస్తాము. అలాగే ఇరాన్ కూడా ఇది దానికి రిసిప్రోకరీ మెజర్ గా వారు కూడా మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ పైన అటాక్ చేయటం, ఒకవేళ వాళ్ళు కనుక నిలిపివేసినట్లయితే ప్రస్తుతము ఎదుర్కొంటున్నటువంటి సమస్య ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ గత కొన్ని రోజులుగా చాలా పెరుగుతుండటాన్ని మనం చూసాము. అంటే $70 per బ్యారెల్ ఉన్నటువంటి రేటు 80 బ్యారెళ్లకి ప్రస్తుతం 110 బ్యారెళ్లకి పెరిగి ఆర్థిక వ్యవస్థలు అతిలాకుతమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో దానికి కొద్దిగా ఉపశమనం కలిగే అవకాశం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. ఇది మరింత అంటే ఇంకా 5 రోజుల తర్వాత మరింత పొడిగించే అవకాశాన్ని కూడా మనం కొట్టి పారలేము. ఎందుకంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక ఆర్థిక ప్రభావం అటు అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కూడా దుష్ప్రభావం చాలా చేకూరుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గ్లోబలైజేషన్ పరిస్థితుల్లో అన్ని చైన్స్ అంటే సప్లై చైన్స్, ప్రొడక్షన్ చైన్స్ ఒకదానికి ఒకటి ముడి వేసుకొని ఉండటం వల్ల అన్ని ప్రపంచమంతా కూడా దీని ఎఫెక్ట్ ప్రభావం పడతా ఉంది. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ లో అటు రా మెటీరియల్స్ దొరకక ఇటు ప్రొడ్యూస్ అయినటువంటి గూడ్స్ కి మార్కెట్ లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయము ముందు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. రెండవది, ఇప్పుడు ట్రంప్ ఒక ముఖ్యమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అన్న ఆ విషయం పైన పూర్తి అవగాహన లేదు. సో ఇదొక వే ఫార్వర్డ్ గా మనం అనుకోవచ్చు. అంటే ఈ 5 రోజులు యుద్ధ విరమణ చేసి ఆ తర్వాత మరింత దాన్ని పొడిగించి ఒక సానుకూలమైనటువంటి చర్చలకు సానుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించే అవకాశాన్ని మనం దీని ద్వారా చూడవచ్చు అండి. ఇదొక ముందడిగా మనం అనుకోవచ్చు. రైట్. అయితే ప్రెసెంట్ చూస్తున్నాం నో కండిషన్ సరెండర్ అనేది కావాలి అంటూ కూడా గతంలో ట్రంప్ పేర్కొన్నారు. సో ఈ నో కండిషన్ సరెండర్స్ కు ఇరాన్ ఒప్పుకుంటుంది అనుకోవచ్చా అండి? ఖచ్చితంగా ఇరాన్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి ఒప్పుకునే అవకాశం లేదు. ఎందుకంటే మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నటువంటి యుద్ధంలో ఇరాన్ హర్ముజ్ పైన ఉన్నటువంటి పట్టుని మనకి తెలియజేస్తా ఉంది. అంటే ప్రపంచానికి కూడా ఇరాన్ ఎంత శక్తివంతమైన దేశము, ఎంత రిటాలియేట్ చేయగలదు, ఎంత కమాండ్ ఎంత పటిష్టంగా ఉంది, నిర్ణయం తీసుకునే శక్తి ఇరాన్ ఎంత బాగా ఉంది, మిలిటరీ పరంగా ఇరాన్ ఎంత స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది అన్న విషయాన్ని ప్రపంచ దేశాలు చాలా గుర్తించడం జరిగినాయి. రెండో విషయం, హర్ముజ్ పైన ఇరాన్ కున్నటువంటి పట్టును మరోసారి ప్రపంచానికి పరిచయం చేసింది. సో నో కండిషనల్ సరెండర్ అంటే ఇరాన్ సరెండర్ కావడానికి ఒప్పుకోవటం లేదు కాబట్టి అక్కడ కండిషన్స్ అన్న మాటనే ఉత్పత్తి కాదు. మూడో విషయం ఏంటంటే ఒకవేళ ఇరాన్ కనుక యుద్ధ విరమణ ప్రకటన చేసినట్లయితే అది ముఖ్యంగా అదే కండిషన్స్ పెట్టే స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం ఉంది. అది ముఖ్యంగా ఎలాంటి కండిషన్స్ పెడుతుందంటే ఫస్ట్ ఇరాన్ పైన ఉన్నటువంటి ఎకనామిక్ శాంక్షన్స్ అన్ని ఎత్తివేయాలి. తర్వాత ఇరాన్ కి సంబంధించినటువంటి ఎగుమతులు అంటే ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ పైన ఉన్నటువంటి పరిమితులను తీసివేయాలి. ఇరాన్ స్వేచ్ఛగా తన ఆర్థిక వ్యవస్థని కాపాడుకోవడానికి స్వేచ్ఛాపరమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడానికి పరిస్థితులు కల్పించాలన్న ముఖ్యమైనటువంటి కండిషన్స్ అది పెట్టే అవకాశం ఉంది. నాలుగో విషయం ఏంటంటే ఒక కండిషన్ ఉంటే కూడా అది కూడా న్యూక్లియర్ వెపన్ కి సంబంధించినటువంటి కండిషన్స్ అమెరికా మొదటి నుంచి కూడా 2 కండిషన్స్ పెడతా ఉంది. ఒకటి, తన న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ నిలిపివేయాలి. 2, తన రాకెట్ ప్రొడక్షన్ వ్యవస్థని ధ్వంసం చేయాలి. 2 కండిషన్స్ అమెరికా ముందు నుంచి కూడా పెడతా ఉంది. వాటికి ఎన్నిటికీ ఇరాన్ ఒప్పుకోలేదు. మొదటి నుంచి కూడా ఇరాన్ తన వద్ద ఎలాంటి న్యూక్లియర్ వెపన్స్ లేదని చెప్తూనే ఉంది. వాటితో పాటు తనకి న్యూక్లియర్ ఫెసిలిటేషన్స్ ఆల్రెడీ అమెరికా ధ్వంసం చేసి ఉంది కాబట్టి తను యురేనియం
ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని ప్రస్తుతం కొనసాగించే అవకాశం లేదు. కాబట్టి నేను ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్స్ ని తీసుకోవటం లేదు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. నిన్ననే ఆయుతుల్లా ఖొమానీ గారు అంతకుముందు న్యూక్లియర్ వెపన్స్ ని వ్యతిరేకించేవారని చెప్పేసి ఇరాన్ ప్రెసిడెంట్ ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒక కండిషన్ అంటే న్యూక్లియర్ వెపన్స్ ని డెవలప్ చేసుకోకుండా ఇరాన్ ను నిర్వహించడానికి అది దానికి ఆ కండిషన్ కి ఉండటానికి అవకాశం ఉంది. రెండోది రాకెట్ వ్యవస్థని ధ్వంసం చేయాలంటే దానికి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఆ రాకెట్ వ్యవస్థలు తర్వాత డ్రోన్ వ్యవస్థల ద్వారానే ఇరాన్ ఈ యుద్ధంలో పైచేయి సాధించడం మనం చూస్తా ఉన్నాము. ఒకవేళ హర్మూజ్ పైన తన నియంత్రణను పూర్తిగా తీసివేయాలి అని చెప్పి అన్న కండిషన్ పెట్టినట్టే ఆ కండిషన్ కి కూడా ఇరాన్ ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. ప్రస్తుతం ఇరాన్ అనేది గివింగ్ పొజిషన్ లో ఉంది, తను కంట్రోల్ చేసే పొజిషన్ లో ఉంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఇరాన్ ఒప్పుకుంటేనే అక్కడ నుంచి రవాణా అయ్యే కలిగే పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ ఒప్పుకుంటేనే ఎల్పిజి షిప్స్ తర్వాత క్రూడ్ ఆయిల్ షిప్స్ అక్కడ నుంచి కదిలే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అదే ఒక అప్పర్ హ్యాండ్ లో ఉంది. మిగతా దేశాలన్నీ రిసీవింగ్ ఎండ్ లో ఉన్నాయి అని మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో దానికి కండిషన్స్ పెట్టడం అంటే అది ఇరాన్ ని మరింత రెచ్చగొట్టడమే అవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి సంబంధించి ఒకసారి చూసుకుంటే వరల్డ్ వైడ్ గా కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద ఇరాన్ పెట్టిన ఆంక్షల కారణంగా కాస్త డిఫరెన్షియేషన్ అనేది చూసాం. సో ఆ ప్రెషర్ కారణంగా సైతం ట్రంప్ ఈ చర్చలకు హిస్ రెడీ అని అనుకోవచ్చా? అండ్ ఈ సీజ్ ఫైర్ కు ఆయన ఒక పర్మిషన్ ఇచ్చారు అనుకోవచ్చా అండి? ఖచ్చితంగా. ఎందుకంటే హర్మూజ్ ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 25% క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కి ఒక పెద్ద మార్గంగా కనపడుతూ ఉంది. సో ఆ మార్గం మూసుకోవటం వలన మనము ఆర్థిక వ్యవస్థలు ముఖ్యంగా ఆసియాకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలు, అందులో సౌత్ ఏషియాకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. ఒక ఇండియా మాత్రం కొద్దిగా ఎక్సెప్షనల్ పొజిషన్ లో ఉంది. కానీ మిగతా దేశాలు ముఖ్యంగా జపాన్, చైనా, సౌత్ కొరియా, ఆ తర్వాత ఆగ్నేయాసియా దేశాల్లో చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాయి. సో చాలా మటుకు అందులో ఆగ్నేయాసియాలోను, ఈస్ట్ ఏషియాలోను, సౌత్ కొరియా, జపాన్, తర్వాత ఫిలిప్పీన్స్, వియత్నాం లాంటి దేశాలు అమెరికాకి మిత్ర దేశాలు. సో అవి పెట్టినటువంటి ఒత్తిడులు అవి మిత్ర దేశాలే కాకుండా ప్రపంచ చైన్స్ లో అంటే గ్లోబల్ ఏవియేషన్ లో ముఖ్యంగా ఉత్పత్తి రంగాల్లో ఆ దేశాల యొక్క విలువ చాలా ముఖ్యమైనది, పాత్ర చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఆ దేశాలు కనుక దెబ్బతిన్నట్లయితే అది యూరోప్, అమెరికా ఆర్థిక వ్యవస్థల పైన తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ ఇవన్నిటిని కూడా గమనించారు. ఇవన్నీ చూసి దానివల్ల ముఖ్యంగా యూరోప్ చేస్తున్నటువంటి ఉత్పాదన అది దెబ్బతింటుంది. తర్వాత అమెరికాకి సంబంధించినటువంటి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయన్న విషయాలను గమనించి ఆయనే ఈ ఇరాన్ పైన ఈ ఆంక్షలను సడలించడానికి ముందుకు వస్తున్నాడని చెప్పేసి, తర్వాత ఈ ఇరాన్ కు సంబంధించినటువంటి ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడులు నిలిపేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అయితే ట్వీట్లో చూస్తే ప్రెసెంట్ ఏవైతే డిస్కషన్స్ జరుగుతున్నాయో అవి పాజిటివ్ వైపు వెళ్తున్నాయి. సో ఇంకో 5 days మాత్రం ఒక 5-day పీరియడ్ని ఆయన మెన్షన్ చేశారు. అంటే ఈ 5 daysలో ఏవైతే చర్చలు కొనసాగుతాయో అవి పాజిటివ్గా కనుక టర్న్ అవుట్ అయితే ఈ సీజ్ ఫైర్ కొనసాగుతుంది, లేకపోతే కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇది కంటిన్యూ అవుతే ట్రంప్కి ఎటువంటి బ్యాక్లాష్ వచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇటు అమెరికాలో ట్రంప్ బ్యాక్లాష్ సైతం కాస్త ఫేస్ చేస్తున్నారు కాబట్టి. ఎస్ మొదటి నుంచి కూడా అమెరికా ముఖ్యంగా 3 కండిషన్స్ పెట్టింది నెగోషియేషన్స్ కి ఇరాన్ తోటి సంబంధించినటువంటి ఖతర్ మధ్యవర్తిత్వం వహించినటువంటి ఈ చర్చలో. ఫస్ట్ ఇరాన్ తనకి సంబంధించినటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని నిలిపివేయాలి. రెండవది ఇరాన్ తనకు సంబంధించినటువంటి ఆయుధ వ్యవస్థల్ని కూడా నిలిపివేయాలి. మూడవది ఇరాన్ తన నాయకత్వాన్ని మార్చుకోవాలి. ఈ 3 కండిషన్స్ లో ఫస్ట్ కండిషన్ అనేది ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే అటు ఇరాన్ కు సంబంధించినటువంటి అనేక న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అమెరికా దాడులు చేయడం జరిగింది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసం చేయడం కూడా జరిగింది. సో ఫస్ట్ కండిషన్ ఆటోమేటిక్ గా ఫుల్ఫిల్ అయిపోయింది. రెండవది ఇరాన్ తనకు సంబంధించినటువంటి ఆయుధ వ్యవస్థల్ని, తర్వాత రాకెట్స్, డ్రోన్స్ వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేయాలన్న కండిషన్. అది దాదాపు అంటే అమెరికా చెప్తున్న దాని ప్రకారం ఇరాన్ వద్ద ఉన్నటువంటి అనేక వ్యవస్థలను అది నాశనం చేసింది. కాబట్టి వాళ్ళు తమ ప్రకటన ద్వారానే ప్రస్తుతం ఇరాన్ చాలా బలహీనంగా ఉందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఆ రెండవ కండిషన్ కూడా అది ఫుల్ఫిల్ చేసుకున్నట్టే. మూడవ కండిషన్ ఇరాన్ తన
వ్యవస్థని మార్చుకొని, అంటే అంతకు ముందు ఉన్నటువంటి రజా పహ్లవి గవర్నమెంట్ తిరిగి తీసుకురావాలి, తన ఖొమైనీ ప్రభుత్వాన్ని ఇచ్చేయాలి, అంటే మార్చుకోవాలని చెప్పేసి మూడో కండిషన్. అందులో ముఖ్యంగా అయతుల్లా ఖొమైనీ గారిని హతం చేసిన తర్వాత నాయకత్వ మార్పు జరిగింది, కానీ అమెరికా అనుకున్నంత మార్పు అయితే జరగలేదు. అది జరగడానికి కూడా ఆస్కారం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లేదు. సో ఆ మూడో కండిషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతం నెరవేరే అవకాశం లేదు. అయితే ఈ మెజారిటీ కండిషన్స్ నెరవేరినాయి కాబట్టి అమెరికా కూడా కొద్దిగా రియలైజ్ అయ్యి డైల్యూట్ తన పొజిషన్ నుంచి కొద్దిగా పక్కకు తప్పుకొని డైల్యూట్ అవుతున్న పరిస్థితులు మనం చూడవచ్చు. ఇకపోతే అమెరికా ముఖ్యంగా ట్రంప్ ఎదుర్కొంటున్నటువంటి అనేక వ్యతిరేక ప్రదర్శనలు కానివ్వండి, తీవ్ర వ్యతిరేకత, ప్రజల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఇరాన్ పట్ల జరుగుతున్నటువంటి యుద్ధంలో. ఎందుకంటే ముఖ్యంగా ట్రంప్ తన పార్లమెంట్, అంటే అమెరికా సెనెట్ ఆమోదంగానే తీసుకోలేదు. ఆ తర్వాత అక్కడ రాజకీయమైనటువంటి చర్చలు కూడా ఏమీ జరగలేదు. రిపబ్లికన్స్ మధ్యలో కానివ్వండి, డెమోక్రాట్స్ మధ్యలో కానివ్వండి, అక్కడ సపోర్ట్ గ్రూప్ అనేది ఏర్పాటు చేసుకోలేదు. సో అది ఆబ్వియస్లీ అక్కడ ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకతకు దారి తీసింది. దాంతో పాటు అంతకుముందు ఉన్నటువంటి ట్రెడిషనల్ అలైస్ అయినటువంటి నేటో కంట్రీస్ కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ లో కానివ్వండి, వాటితో కూడా ఎలాంటి చర్చలు జరపకుండానే తను యూనిలేటరల్ గా సడన్ గా డిసిషన్ తీసుకొని ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి అక్కడ ఇరాన్ ఆ యుద్ధానికి అమెరికాకి ఎలాంటి సపోర్ట్ కూడా యూరోప్ నుంచి కానివ్వండి, నేటో నుంచి కానివ్వండి దొరకటం లేదు. కాబట్టి ఆ ట్రంప్ అనుకున్నట్టుగా ఇందులో పూర్తిగా విజయవంతం కాలేదు. కొంతవరకు అనుకున్న లక్ష్యాలని 2 లక్ష్యాలను సాధించారు కాబట్టి కొద్దిగా డైల్యూట్ అయినట్టు మనం చూడొచ్చు. ఎస్, జస్ట్ ఎస్టర్డే ఆయన ట్వీట్ చేశారు 48 hours అనేది టైం పీరియడ్ ఇస్తున్నాం, ఇఫ్ ఇన్ కేస్ ఇరాన్ కనుక దిగి రాకపోతే ఖచ్చితంగా వార్ అనేది ఇంకా ఉధృతం అవుతుంది అని. మళ్ళీ ఇవాళ జస్ట్ నా ఆయన ట్వీట్ చేశారు దట్ వెరీ గుడ్ కాన్వర్సేషన్స్ అని. ఈ కాంట్రడిక్షన్స్ ఎందుకు చూస్తున్నాం అనుకోవాలి అంటే, ఆల్రెడీ అక్కడ కనిపిస్తోంది చాలా కొద్ది రోజులు మాత్రమే అక్కడ వార్ కొనసాగుతుంది అనుకుంటే ఇన్ని రోజులు ఆల్మోస్ట్ మంత్ ఈ వార్ డ్రాగ్ అయింది. సో ఆ ఫండ్స్ కారణంగా లేకపోతే ప్రెషర్, జియోపొలిటికల్ ప్రెషర్స్ కారణంగా సైతం ట్రంప్ దిగొస్తున్నారు అనుకోవాలా? అండ్ అసలు ఎగ్జాక్ట్గా ఈ కాంట్రడిక్టరీ ట్వీట్స్కి సంబంధించి మీరేమంటారు? దానికి సంబంధించి ట్రంప్ ప్రభుత్వంలో కానివ్వండి, ఆయనకి సలహాలు ఇచ్చే గ్రూప్ లో కానివ్వండి, ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయి ఉంది ఇరాన్ పట్ల అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే వారికి ఇరాన్ పట్ల ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆ మధ్యప్రాచ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల పట్ల కానివ్వండి, ఇరాన్ పట్ల కానివ్వండి పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక ట్రాన్సాక్షనల్ రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, అంటే అదే రూపంలో అన్ని అఫైర్స్ ను కూడా అదే రూపంలో ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయాత్మకమైనటువంటి ధోరణిలో వెళ్తున్నారు. అంటే వాళ్ళ ధోరణిలోనే వాళ్ళు వెళ్తున్నారు తప్ప వాళ్ళు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పట్ల అవగాహన ఉండి ముందుకు పోతున్నట్లుగా మనం అనుకోవటం లేదు. ఎందుకంటే అంతకుముందు వెనిజువేలాలో జరిగినటువంటి పరిణామాల్లో ముదురోని అరెస్ట్ చేసి, అంటే పెద్దగా ప్రతిఘటన లేకుండానే అరెస్ట్ చేసి ఆయనను తీసుకెళ్లటం జరిగింది. సో అదే విధంగా ఇరాన్ లో కూడా అయతుల్లా ఖొమైనీని హతమార్చిన తర్వాత ఇరాన్ కూడా లొంగిపోతుంది అని, లేకపోతే కూలిపోతుందనో చెప్పేసి వాళ్ళు అంచనా వేశారు. అలాంటి అంచనాలు ఎవి కూడా నిజం కాకపోయేసరికి వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ మనము చూడవచ్చు. దీన్ని ముందుకు తీసుకెళ్లాలా, ఇంకో 48 గంటల్లో మనం ఇరాన్ ని పూర్తిగా ధ్వంసం చేసి దాని పట్ల ఉన్నటువంటి శక్తి యుక్తులన్నింటినీ ధ్వంసం చేసి ముందుకెళ్దామా, లేకపోతే వాటితో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకోవటమో, లేకపోతే దీన్ని తాత్కాలికంగా నిలిపివేసి ముందుకు పోదామా అన్న ఒక నిర్ణయం అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారని చెప్పి కూడా మనం గత 2 రోజుల్లో జరిగినటువంటి పరిణామాల్లో మనం చూడవచ్చు. అయితే ట్రంప్ అన్నట్టుగా 48 గంటల్లో మాత్రం ఇరాన్ ని వాళ్ళు లొంగ తీసుకునే అవకాశాలు అయితే ఇంతవరకు లేదు, ఇంత ముందు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇరాన్ పైన కురుస్తున్నటువంటి బాంబులకి ఇరాన్ చేస్తున్నటువంటి ప్రతిఘటన మొత్తం మధ్యప్రాచ్యం ఎకానమీని దెబ్బతీసింది. అటు యుఏఈ ఎకానమీని, సౌదీ అరేబియా ఎకానమీని, ఆ తర్వాత మిగతా దేశాల ఎకానమీని దెబ్బతీసి ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులను ఆయా దేశాల్లో సృష్టించడం జరిగింది. సో ఇంకా ఇరాన్ పైన ఇంకా మరింత బాంబుల వర్షం కురిపించినట్లయితే ఇంకా అది మరింత తీవ్రమైనటువంటి ప్రతిఘటనని తను చూడాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలోనే అమెరికా ఇలాంటి ప్రకటన చేసిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు.
సో ట్రూ. సో ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు చెప్పినట్టు ఇటు ఇరాన్ సైతం ఎక్కడ కూడా నెగోషియేషన్స్కి మేము రాము, నో కండిషన్స్ అనేవి అప్లై చేస్తామంటూ చెప్పుకొచ్చింది. అట్ ద సేమ్ టైం గల్ఫ్ ఎనర్జీ ప్లాంట్స్ పై సైతం తాము దాడికి దిగుతామంటూ కూడా వార్నింగ్స్ ఇచ్చింది. మరి అటువంటి క్రమంలో ఇరాన్ నిజంగా ట్రంప్ పెట్టే కండిషన్స్కి ఒప్పుకుంటుంది అనుకోవాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒప్పుకునే ఈ ప్రొడక్టివ్ కాన్వర్జేషన్ ఆయన ఇటు ట్వీట్లో పేర్కొన్నారు కాబట్టి వాట్ డస్ ఈ మీన్ బై ప్రొడక్టివ్ అండి? అంటే ఈ న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే న్యూక్లియర్ ఎనర్జీ మీద ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో అది ఆపేయాలన్నా, లేకపోతే వాట్ కైండ్ ఆఫ్ ప్రొడక్టివ్ కాన్వర్జేషన్స్ అయి ఉంటాయి అనుకోవాలి? అదే అండి, మనం అమెరికా ఆబ్జెక్టివ్స్ ని కనుక మనం లెక్కలోకి తీసుకున్నట్లయితే, అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఇరాన్ నుండి అని మనము చూసినట్లయితే ముఖ్యంగా 3 విషయాలు ఇందాక చెప్పినట్లుగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఒకటే, ఇరాన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆపేయాలి, యురేనియం ఎన్రిచ్మెంట్ ని వాళ్ళు ఆపేయాలి. అది ఆల్రెడీ ఇరాన్ చెప్పింది, మొదటి నుంచి చెప్తూనే ఉంది, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసే అంత కెపాసిటీ లేదు, మేము ఇంకో ఎన్రిచ్మెంట్ ఇంకా పూర్తి కాలేదు, ఈలోపే మీరు లాస్ట్ ఇయర్ చేసినటువంటి బాంబార్డ్మెంట్స్ లో దాదాపు 80% న్యూక్లియర్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ధ్వంసం చేశారు, ఇక ముందు మేము న్యూక్లియర్ వెపన్స్ ని అక్వైర్ చేసుకునే పరిస్థితులు లేము ప్రస్తుతానికైతే వాళ్ళు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. సో ట్రంప్ దాన్ని ఇప్పుడు విశ్వసిస్తున్నట్టుగానే మనం చూడాలి. రెండవది, ట్రంప్ కోరుకుంటున్నట్లుగా ఇరాన్ మొత్తం ఆయుధ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసి ఒక శాంతియుతమైనటువంటి దేశంగా ఉండాలంటే మాత్రం ఇరాన్ దానికి ఒప్పుకోదు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ కి మిగతా దేశాలకి మధ్య ఒక నాయకత్వమైనటువంటి పోరు నడుస్తా ఉంది. ఎవరు సుపీరియర్, ఎవరు ఇస్లామిక్ వరల్డ్ లో తన నాయకత్వాన్ని ప్రదర్శించాలి, ముఖ్యంగా ఓఐసీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ని లీడర్షిప్ ఎవరు తీసుకోవాలి అన్న విషయం పైన అటు కొన్ని అరబ్ దేశాలకి ఇరాన్ కి మధ్య ఒక ప్రచన నడుస్తా ఉంది. ఆ యుద్ధంలో అంటే దానిలో ఇరాన్ పెంచి పోషిస్తున్నటువంటి అనేక ప్రాక్సీస్, అటు హిజ్బుల్లా కానివ్వండి, యమన్ లో హౌతీస్, ఇటు ఇరాకీ రెవల్యూషనరీ గార్డ్స్ ఇరాక్ లో, తర్వాత గాజాలో హమాస్, సో ఇవన్నీ ప్రాక్సీస్. వాటికి ఫండింగ్, తర్వాత వాటికి ఆర్మ్స్ సప్లై చేయటం ఇరాన్ ఆపాలి అని చెప్పేసి ట్రంప్ కోరుతా ఉన్నారు. దానికి ఇరాన్ ఒప్పుకునే అవకాశం లేదు, ఎందుకంటే అవే ఒక పెద్ద ఇరాన్ కి ఒక పెద్ద బలం. వాటిపైన కంట్రోల్ కోల్పోయినా కూడా, వాటితో పట్టు కోల్పోయినా కూడా ఇరాన్ తన నాయకత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొత్తం మిడిల్ ఈస్ట్ లో. వాటి ద్వారానే మిడిల్ ఈస్ట్ ని తన కంట్రోల్ లో ప్రస్తుతం చేసుకుంటా ఉంది. కాబట్టి వీ హ్యావ్ వన్ డౌట్, ఇటు ట్రంప్ పెట్టే ట్వీట్ ట్రెండ్ ఒకసారి చూస్తే కొన్నిసార్లు కాస్త షో పరంగా సైతం ఆయన ట్వీట్స్ చేశారు. బీట్ ఇన్ ద భారత్ పాకిస్తాన్ ఇష్యూ అప్పుడు కూడా ఆయన కొన్ని ట్వీట్స్ ఇలానే చేశారు. సో ఈ ట్వీట్కు సంబంధించి ఎంతవరకు నిజం ఉంది అనేది మనం ఎలా తీసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? సో వాట్ ఈస్ ద ప్రూఫ్ అనేది అట్లీస్ట్ ఆయన పెడతారనుకోవాలా, లేకపోతే అంటిల్ అండ్ అన్లెస్ ఇరాన్ ఒక ట్వీట్ పెడితే కానీ మనకి ఈ ట్వీట్లో నిజం ఎంత ఉంది అనేది అర్థం కాని విషయంగా ఉండిపోతుంది అనుకోవాలా? అవునండి, మీరు అన్నట్టు ట్రంప్ చాలా ఇదివరకు కూడా ఇట్లాంటి ట్వీట్లు చాలా పెట్టినారు. అంటే అనేక యుద్ధాలు నేనే ఆపినానని చెప్పేసి క్రెడిట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్, ఇండియా, పాకిస్తాన్ మధ్యలో యుద్ధాన్ని నేను ఆపినాను అని చెప్పేసి చాలా సార్లు ఆయన చాలా వేదికల పైన కూడా ప్రకటించడం జరిగింది. అది మన ఇండియా చాలా సార్లు దాన్ని డినై చేసింది, మోడీ గారు కూడా దాన్ని చాలా సార్లు డినై చేసినప్పుడు కూడా ఆయన అది ఒక మొండి ఘటం, ట్రంప్ గారు ఒక మొండి ఘటం ఆయన స్వభావాన్ని సూచిస్తా ఉంది. ఆ తర్వాత ఆయన వెరీ అన్ప్రెడిక్టబుల్. ఈ రోజు చేసినటువంటి ట్వీట్ కి, రేపు చేసినటువంటి ట్వీట్ కి దాదాపు కొన్ని సందర్భాల్లో పోలికనే ఉండదు. ఉదాహరణకి నిన్ననే 48 గంటల్లో ఇరాన్ దిగి రాకపోతే బొంబార్డ్మెంట్ చేస్తామని అన్నారు. ఈ రోజు 5 రోజులు మేము ఇరాన్ పైన ఎలాంటి దాడులు చేయమని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో అక్కడ అన్ప్రెడిక్టబుల్ అనేది ఒకటి మనం ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్ గా మనం చూడొచ్చు. అయితే ముందు ఈ రోజు చేసినటువంటి ట్వీట్ ని కంటిన్యూ చేస్తారా అంటే, ఇరాన్ పైన బాంబులు వేయటం ఆపేస్తారా, ఇరాన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన బాంబులు వేయటం ఆపేస్తారా అంటే అది ఒక ప్రెడిక్షనే అవుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ పైన ఎలాంటి బాంబు దాడులు చేసినా కూడా, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎలాంటి దాడులు చేసినా కూడా ఇరాన్ రిటాలియేట్ చేస్తా ఉంది. అంటే దాదాపు 40 రిఫైనరీ ప్రాజెక్ట్స్ పైన, గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ పైన ఆల్రెడీ దాడులు చేసింది మిడిల్ ఈస్ట్ అంతటా కూడా. ఒకవేళ ట్రంప్ కంటిన్యూ చేసినట్లయితే, ఇరాన్ పైన అటాక్ చేయడం కంటిన్యూ చేసినట్లయితే, ఇరాన్ కూడా మిగతా దేశాల పైన ఉన్నటువంటి ఫీల్డ్స్ పైన అటాక్ చేసి పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ 5 రోజులు ఖచ్చితంగా ట్రంప్ తన ట్వీట్ లో పేర్కొన్నట్టుగా 5 రోజులు ఆయన ఇరాన్ పైన అటాక్ చేయడం ఆపేస్తారని చెప్పేసి మనం దాదాపుగా మనం
అనుకోవడానికి పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఈ యుద్ధం నుంచి ఎలా బయటికి రావాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇది చాలా ఆర్థికంగా కూడా అమెరికా మీద చాలా పెనుభారం వేసింది. ఇప్పటికే దాదాపు $1 ట్రిలియన్ యుద్ధం పైన ఖర్చు పెట్టడం జరిగింది. ఫోర్సెస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. అమెరికాకి కూడా బేసెస్ కూడా దొరకటం లేదు అటాక్ చేయడానికి. సో గడ్డు పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ఉన్నాడు. అయితే ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒక భాగమని మనం అనుకోవచ్చు. యుద్ధాన్ని మొదటి నుండి మనం చూస్తే ఇది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధంగానే కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ బిట్వీన్ అమెరికా దూరిన విషయం అందరికీ తెలిసిందే. సో ప్రెసెంట్ అమెరికన్ ట్రూప్స్కి, మిలిటరీ ట్రూప్స్ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించిన మిలిటరీకి కొన్ని విభేదాలు వచ్చాయి, డిఫరెన్సెస్ వచ్చాయి, అందుకే ఇటువంటి ట్వీట్ వచ్చింది అనే ఒక వాదన సైతం వినిపిస్తోంది. సో దీనికి సంబంధించి, ఈ ట్వీట్కు సంబంధించి ఇజ్రాయెల్ ఒప్పుకుంటుంది అనుకోవాలా అండి? దానికి సంబంధించి ఇజ్రాయెల్ నుండి ఎట్లాంటి కౌంటర్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు మనం? అయితే ఇప్పుడు ట్రంప్ గారు చేసినటువంటి ప్రకటన ఏకపక్షమైనటువంటి ప్రకటన మనం అనుకోవచ్చు. వారు ఇజ్రాయెల్ ని కన్సల్ట్ చేసి ఈ ప్రకటన చేశారని అనుకోవటానికి దాదాపు ఆస్కారం లేదు. ఎందుకంటే అమెరికా ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదం ఏదైతే ఉందో మిడిల్ ఈస్ట్ లో, అది ఒకటి ఇజ్రాయెల్ తో సపోర్ట్ గ్రూప్ లో ఉండటం వల్ల, అంటే ఇజ్రాయెల్ ని బ్లైండ్ గా నమ్మటం వల్ల తన యొక్క మిగతా అరబ్ దేశాల ట్రస్ట్ అది కోల్పోతా ఉంది. మిగతా దేశాలు అమెరికా ఎంత మాత్రం కూడా మమ్మల్ని రక్షించలేదు అన్న ఒక భావనలోకి వాళ్ళు జారుకుంటా ఉన్నాయి. అది చాలా ప్రమాదకరమైనటువంటి భావన. అమెరికా యొక్క పట్టుని మొత్తం వెస్ట్ ఏషియాలో కోల్పోయే అవకాశం ఉంది ఈ యుద్ధాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే. సో ఆ నేపథ్యంలో ఇజ్రాయెల్ కి అంతగా ఆగితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిగతా దేశాలకి ఎంత దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. దానివల్ల ఎవరికి లాభం అంటే అటు రష్యాకి ఇటు చైనాకి వ్యూహాత్మకంగా చాలా లాభం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ఒప్పుకోకపోయినా, ఇజ్రాయెల్ తోటి కన్సల్ట్ అయినా కాకపోయినా, అమెరికా ఇది తనకి అత్యంత ప్రయోజనకరమైనటువంటి స్టెప్ గానే ఇది భావిస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఒకవేళ అమెరికా కూడా దాడులు చేయటం ఇజ్రాయెల్ దాడులు చేయటం ఆపుతుందని చెప్పి మనం అనుకోకూడదు. ఎందుకంటే ఇజ్రాయెల్ కి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా ముఖ్యమైనటువంటి, ఇంతకన్నా మంచి పరిస్థితులు ఇజ్రాయెల్ కి రాకపోవచ్చు, ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలేదు. కాబట్టి ఇజ్రాయెల్ కి ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఇరాన్ ని నాయకత్వాన్ని మార్చాలి, ఇరాన్ ఆయతుల్లా ఖుమైనీ గారిని మార్చాలి, అక్కడ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమో లేకపోతే రెవా పహలవి ప్రభుత్వము ఇజ్రాయెల్ కి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఇరాన్ లో ఏర్పాటు చేయాలి. అది అంతిమ లక్ష్యం ఇజ్రాయెల్ కి. సో ఆ అంతిమ లక్ష్యం పూర్తయ్యేంత వరకు కూడా ఇజ్రాయెల్ కొట్లాడుతూనే ఉంటుంది. అమెరికా తనకి సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎందుకంటే అది ఒక సర్వైవల్ డూ అండ్ డై ఫర్ ఇజ్రాయెల్. ఓం ప్రసాద్ గారు, we've got a క్రిటికల్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఇటు ట్రంప్ ఏవైతే చేస్తున్నారో అవి నిజమేనా అనే డౌట్స్ వచ్చేటట్టు రీసెంట్గా ట్రంప్ చాలా ట్వీట్స్ చేశారు. అండ్ ఈ ట్వీట్కు సంబంధించి కూడా మనకి అలాంటి డౌట్సే వచ్చాయి. అసలు నిజంగా ఇరాన్తో చర్చలు జరిపారా, లేకపోతే చర్చలు జరపకుండానే ఒక షో ఆఫ్ ట్వీట్ అనేది పెట్టారా అనేది. అయితే దీనికి సంబంధించి ఇరాన్ సైతం స్పందించింది. ఇరాన్కి సంబంధించిన ట్వీట్లో ఎటువంటి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాన్వర్జేషన్స్ అనేవి ఇప్పటి వరకు జరగలేదు అంటూ కూడా ఇరాన్ ట్వీట్ చేసింది. అండ్ ఇరాన్ ఇస్తున్న ఏవైతే వార్నింగ్స్ ఉన్నాయో వాటి వల్లనే ట్రంప్ వెనక్కి తగ్గారు అంటూ కూడా కొన్ని కథలు ప్రచురితమవుతున్నాయి. అసలు దీనికి సంబంధించి ట్రంప్ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారు? ద సేమ్ బ్యాక్లాష్ మనం మళ్ళీ చూస్తున్నాం. భారత్ ఇష్యూలో సైతం ఇటువంటి ఒక షో ఆఫ్ కమెంటే చేసిన అనంతరం కూడా భారత ప్రభుత్వం దాన్ని ఖండించింది. అండ్ అదే తరమైన సేమ్ ఇంపాక్ట్ ఇటు ఇరాన్ ట్వీట్ సైతం మనకి ఇస్తుందని చెప్పుకోవాలి. ట్రంప్ ఏదైతే ఇక్కడ సానుభూతిని తెచ్చే ఒక ట్వీట్ చేశారో, ఇక్కడ పూర్తిగా కూడా అమెరికా చేతిలోనే పవర్ ఉంది, మా కారణంగానే చర్చలు సఫలీకృతం అవుతున్నాయి. సో 5 days సీజ్ ఫైర్ ను మేము ఇటు ఆమోదించాము, నేను ఆమోదించాను ఇన్ఫాక్ట్ అంటూ కూడా ట్రంప్ పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఇరాన్ రియాక్ట్ అవుతూ ఎటువంటి డైరెక్ట్ అండ్ ఆల్సో క్లియర్లీ ఇండైరెక్ట్ కాంటాక్ట్ సైతం జరగలేదు అంటూ పేర్కొంది ఇరాన్. సో ఎస్, దీనికి సంబంధించి మాట్లాడదాం. సో ఎస్, ఓం ప్రసాద్ గారు, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఇది నిజమేనా లేకపోతే ఊరికే అయినా ట్వీట్ ఇట్లా షో చేయడానికి ఒక ట్వీట్ పెట్టారని. సో ఫైనలీ ఇరాన్ స్పందించింది, ఎటువంటి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాన్వర్సేషన్ జరగలేదు అని. సో దీనికి సంబంధించి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు అనుకోవాలి? ఖచ్చితంగా అండి. ఆయన యాక్చువల్లీ చర్చలు అనేవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జరగలేదు. గత 15 రోజుల నుంచి ఎలాంటి చర్చలు జరగలేదు. అంతకుముందు అంటే యుద్ధం మొదలవటానికి ముందు కొన్ని చర్చలు జరిగాయి. అది కూడా ఖతర్ వేదికగా జరిగాయి, ఖతర్ నాయకత్వం అంటే మధ్యవర్తిత్వంగా జరిగాయి. అది కూడా డైరెక్ట్ చర్చలు జరగలేదు. అమెరికా తన అభిప్రాయాల్ని ఖతర్కి తెలియజేయటం,
ఖతర్ ఇరాన్ కి తెలియజేయటం, ఇరాన్ ఖతర్ కి ఇండైరెక్ట్ చర్చలు అయితే జరిగినాయి. అంతకు ముందు ఆ యుద్ధం మొదలైనాక ఎలాంటి చర్చలు జరగలేదు. ట్రంప్ గారే చెప్పారు ఏమనంటే, ఇప్పుడు చర్చలు జరిగే పరిస్థితుల్లో ఇరాన్ లేదు, మేము మా యొక్క మా యొక్క విల్ ని ఇరాన్ పైన ఇంపోజ్ చేస్తామని చెప్పేసి కూడా యుద్ధం జరిగిన ఒక 2 రోజులకు ఆయన ప్రకటన చేశారు. సో ఆ నేపథ్యంలో చర్చలు జరిగాయి అని చెప్పేసి అమెరికా ప్రకటించడాన్ని మనము అది నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఎలాంటి చర్చలు జరిగినట్లు ఎక్కడ కూడా మనకి ఎలాంటి వార్తలు జరగలేదు. అసలు వేదికలే చర్చలు జరగడానికి అనుకూలమైనటువంటి అక్కడ వేదికలు లేవు. తర్వాత పరిస్థితులు కూడా లేకుండా ఇంతవరకు గత 2 వారాలుగా మనం చూస్తూనే ఉన్నాము. సో ఈమె నేపథ్యంలో అసలు చర్చలు జరిగినాయి అని చెప్పేసి ట్రంప్ ప్రకటన చేస్తే అది ఒక పక్కదారి పట్టించే ప్రకటన అని మనం అనుకోవచ్చు. రెండోది ఇరాన్ చెప్పినట్లుగా చర్చలు జరగనే లేదు అని చెప్పేసి చెప్పింది కాబట్టి ఎట్లాగో అమెరికాకి తెలుసు చర్చలు జరగలేదు అని తెలుసు, ట్రంప్ గారికి తెలుసు. అసలు మేము డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఎలాంటి చర్చలు జరగలేదని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన ప్రకటన చేశాడు అంటే అదే ఆయన ప్రపంచాన్ని ఒప్పించడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవటానికి చెప్పాడని చెప్పి మనం అనుకోవచ్చు. దీనికి ట్రంప్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది తర్వాత అంటే, చర్చలు జరిగినాయి అని చెప్పి ఆయన మొండిగా వాదించే అవకాశం ఉంది తప్ప చర్చలు జరగలేదు, ఇది నేనే ప్రకటిస్తున్నా అని చెప్పేసి అనే ప్రకటన మాత్రం చేసే అవకాశం లేదు అని చెప్పారు. ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇరాన్ కూడా అంతే స్ట్రాంగ్ గా నుంచుంటోంది. మేము యుద్ధాన్ని ఆపే దిశగా చర్చల్లో మేము మాట్లాడము, ఎటువంటి నెగోషియేషన్ లేకుండానే ఇటు ఓకే చెప్తేనే యుద్ధాన్ని ఆపుతామంటూ కూడా ఇరాన్ చెప్తోంది. సో ఇక్కడ ఇరాన్ స్టాండ్ ని ఎలా చూడాలంటారు మనం? ఇరాన్ మొదటి నుంచి చెప్తూనే ఉండండి, అంటే యుద్ధాన్ని మేము మొదలు పెట్టలేదు, యుద్ధాన్ని అమెరికానే మొదలు పెట్టింది, యుద్ధాన్ని ఇజ్రాయలే మొదలు పెట్టింది, 2 దేశాలు కలిసి మా పైన దాడులు చేస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచే చెప్తున్నా ఉన్నారు. మొదటి నుంచి మేము రిటాలియేషన్ మాత్రమే చేస్తున్నారు, అంటే మా పైన దాడి చేసినందుకు మేము జవాబు మాత్రమే ఇస్తున్నాము, మేము ప్రతిఘటన మాత్రమే చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. తర్వాత సివిలియన్ టార్గెట్స్ మేము చేయటం లేదు, అటు ఇజ్రాయెల్ అమెరికా మాత్రమే సివిలియన్ టార్గెట్స్ చేస్తున్నాయి, మా స్కూళ్ళ పైన బాంబు దాడులు చేస్తున్నాయి, మా హాస్పిటల్స్ పైన బాంబు దాడులు చేస్తున్నాయి, అంటే మేమే ఒక బాధితులము అన్న ప్రకటన ఇరాన్ ఇచ్చింది ఇంతకు ముందు. దాని ప్రకారమే ఒక యూనిఫికేషన్ అనేది ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు అనుకూల వర్గాల మధ్య ఇంతకుముందు ఉన్నటువంటి వివాదాలు తొలగిపోయి ఒక యూనిఫికేషన్ ప్రాసెస్ కూడా ఇరాన్ లో జరుగుతాం మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఇరాన్ చెప్తున్నట్లుగా అది వాళ్ళ విక్టిమ్ దేశంగా మాత్రమే తనకు తాను ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంది. అట్లానే విక్టిమ్ దేశంగా కూడా మనము ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఇరాన్ దాడులు చేస్తుంది అంటే అది ఒక ప్రతిఘటనమే అని మనం అనుకోవచ్చు. ఇరాన్ పైన దాడులు ఆపినట్లయితే ఇరాన్ ఆటోమేటిక్ కూడా ఆ దేశాల పైన ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన దాడులు చేసే అవకాశం కూడా ఆగిపోతుంది. ఇరాన్ ఎలాంటి యుద్ధాన్ని కోరుకోవటం లేదు. అటు మిడిల్ ఈస్ట్ లో మధ్యప్రాచ్య దేశాలతో కానివ్వండి, అరబ్ దేశాలతో కానివ్వండి, ఆ తర్వాత ఇజ్రాయెల్ తో కానివ్వండి, ఇరాన్ డైరెక్ట్ గా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయలేదు ఇంతకు ముందు. ఒకవేళ అటాక్ చేసిన తర్వాతనే వాళ్ళు రిటాలియేట్ అయ్యారు, కానీ మొదటే అటాక్ చేయడం అనేది జరగలేదు. సో ఎస్, అట్ ద సేమ్ టైమ్ ఇటు ఇరాన్ ఏదైతే చెప్తుందో ప్రెసెంట్ సౌదీ, యుఏఈ, కువైట్ న్యూక్లియర్ సైట్స్ పై తాము దాడులు చేస్తామంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. సో ఈ వార్నింగ్ కారణంగానే ట్రంప్ ఆలోచించి ఒక వెనకడుగు వేశారు అంటూ కూడా ఇరాన్ పోర్ట్రే చేస్తోంది. సో ఇది నిజమే అనుకోవచ్చా? ఎందుకంటే సౌదీ, యుఏఈ, కువైట్ ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ నేషన్స్ టు అమెరికా అనేది తెలుసు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కనుక బాంబింగ్ జరిగితే ఖచ్చితంగా కూడా ఎక్కువ ఫైనాన్షియల్ లాస్ అనేది సైతం మనం చూస్తాం. సో దీని కారణంగా ట్రంప్ ఇటువంటి ఒక ట్వీట్ అండ్ ఇమేజ్ బిల్డింగ్ ట్వీట్ ఇన్ ఫ్యాక్ట్ చేశారనుకోవచ్చా అండి? ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పటికే అమెరికా ట్రంప్ జరుగుతున్నటువంటి బాంబు దాడికి రిటాలియేషన్ గా ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి చాలా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పైన దాడి చేయడం జరిగింది. అంటే దాదాపు ఒక 40 రిఫైనరీస్ పైన, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ప్రాజెక్ట్స్ పైన దాడులు చేసి ఆ దేశాల యొక్క ఎకానమీని దెబ్బతీయటం జరిగింది. ఒకవేళ ఇలానే కంటిన్యూ చేస్తే మేము ఈ దేశాల్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడులు చేస్తాము, అట్లానే అమెరికా బేసెస్ పైన దాడులు కొనసాగిస్తాము అని చెప్పేసి తనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలని కూడా అది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది, వల్నరబిలిటీస్ అన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ ఇచ్చేస్తే మేము అది చేస్తామని చెబుతా ఉంటుంది. నిన్నే ఇంకో ప్రకటన కూడా చేశారు, మాకు ఒక అవకాశం ఇస్తే మేము అమెరికా నుంచి గ్రీన్ ల్యాండ్ ని కూడా మేము దూరం చేస్తామని చెప్పేసి. సో అమెరికా ఇరాన్ తనకు ఉన్నటువంటి అన్ని అవకాశాలని కూడా ఎక్స్ప్లోర్ చేస్తా ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో
అవన్నీ ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాయి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పైన కూడా అని కూడా మనం అనుకోవచ్చు. ఒకవేళ ఈ ఫెసిలిటీస్ పైన దాడి చేసినట్లయితే అదొక ఒక పెద్ద రీజనల్ వార్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మొత్తం మిడిల్ ఈస్ట్ మొత్తం అభివృద్ధి అనేది కుంటుపడి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎస్ అయితే ఈ రోజు సైతం ఇరాన్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చింది. అంటే రిటాలియేషన్ సైట్స్కు సంబంధించి ఓపెన్గా పబ్లిక్గానే యుఏఈ, అల్జౌర్ అండ్ కువైట్ ఇట్లా కొన్ని ప్లేసెస్ను చెప్తూ కూడా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ మీద దాడి జరిగితే ఖచ్చితంగా వీటి మీద బాంబింగ్ చేస్తామంటూ ప్రకటించింది. సో దీనికి సంబంధించి అంటే 5 days సీజ్ ఫైర్ అంటూ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇరాన్ ఇటువంటి ఒక ప్రకటన చేయటాన్ని ఎలా చూడాలి? ఓపెన్గా ఇవి జస్ట్ పైన కనిపించే ఒక చర్చలు మాత్రమే, బట్ ఇంటీరియర్గా అక్కడ ఇంకా అమెరికాకు సంబంధించిన మిలిటరీ అక్కడే ఉంది అండ్ వార్ కొనసాగుతోంది. జస్ట్ ప్రపంచానికి ఒక ఊరటనివ్వాలి అంటూ కూడా చేసిన ట్వీట్ అని అనుకోవచ్చా అండి? అవునండి, ట్రంప్ ప్రపంచానికి ఒక ఊరటని ఇవ్వడానికి చేసిన ట్వీట్ ఇది. ఇంకోటి ఏంటంటే యుద్ధం నుంచి బయటకు రావడానికి చేస్తున్న ఒక ప్రయత్నము. అయితే దాన్ని కంటిన్యూ చేయడానికి, అంటే ఒత్తిడిని కంటిన్యూ చేయడానికి ఇరాన్ అవలంబించినటువంటి ఒక టాక్టిక్ గా మనం చూడొచ్చు. అంటే మీరు ఒకవేళ ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేసినట్లయితే, మీరు అన్నట్టుగా 5 రోజుల్లో సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసినట్లయితే మేము దీన్ని మరింత ఎస్కలేట్ చేసి మీ యొక్క మిత్ర దేశాలైనటువంటి ఈ జీసీసీ కంట్రీస్ అంటే గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఆ సభ్య దేశాలపైన మేము దాడులు చేస్తాము అంటే ఒక రకమైనటువంటి ఒత్తిడిని క్రియేట్ చేయటమే. ఆ దేశాలు ఇప్పుడు ఏం చేస్తాయంటే ట్రంప్ దగ్గరికి వెళ్ళేసి దయచేసి మీరు ఇరాన్ పైన బాంబు దాడులు ఆపండి, మా ఎకానమీ పైన పెద్ద దుష్ప్రభావం చూపిస్తా ఉన్నాయి. ఇంతవరకు కూడా సేఫ్ హేవెన్స్ అనుకున్నటువంటి మా దేశాలు ఇప్పుడు ప్రస్తుతం ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒత్తిడి అవి తీసుకొస్తాయి. కాబట్టి ఆ ఒత్తిడిని కంటిన్యూ చేసే క్రమంలోనే ఈ ట్వీట్ వచ్చినాక తర్వాత కూడా ఇరాన్ ఇలాంటి ప్రకటనలు చేస్తుంది అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చండి. దస్ క్లియర్లీ ఒకటైతే అర్థమవుతుందండి, అటు అమెరికా బ్యాక్ ఆఫ్ చేసే దిశగా సైతం ఒక హీరో ఇమేజ్ను బిల్డ్ చేసుకొని ఆ తర్వాతే బ్యాక్ ఆఫ్ చేయాలి అని అనుకుంటుంటే, ఇరాన్ మాత్రం ఖచ్చితంగా కూడా మేము రిటాలియేషన్ అనేది చేస్తాము అండ్ ఆ హీరో ఇమేజ్ అనేది అమెరికాకు ఇవ్వబోము అంటూ కూడా ఇటు ఇరాన్ సైతం దాని స్టాండ్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. సో ఈ ట్వీట్ వార్ను ఎలా చూడాలి డిస్పైట్ ఆఫ్ ద ఫిజికల్ వార్? అవునండి, ఇప్పుడు ఇరాన్ దగ్గర కూడా ఇంతకు మించినటువంటి మంచి అవకాశం ఇరాన్ కి కూడా దొరకదు. ఎందుకంటే ట్రంప్ ఒంటరైపోయాడు. అటు అమెరికా తన మిత్రపక్షాలన్నింటినీ కోల్పోయింది. ఏ ఒక్క దేశం ఇంతకు ముందు మీరు గమనించినట్లయితే ఇరాక్ వార్ లో తనతో పాటు అన్ని నాటో కంట్రీస్ అన్ని కూడా పాల్గొన్నాయి. ఆ తర్వాత యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా చాలా సపోర్ట్ చేశాయి ట్రంప్ కి, యుఎస్ఏకి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్రంప్ కి అలాంటి సపోర్ట్ ఏది కూడా దొరకటం లేదు ఏ కంట్రీ నుంచి కూడా. సో తను ఒంటరైపోయాడు. సో ఈ ఒంటరిగా చేస్తున్నటువంటి యుద్ధాల్లో ఒకే ఒక మిత్రుడు ఉన్నాడు, అది ఇజ్రాయెల్. ఇప్పుడు ఫేస్ ఆఫ్ దాన్ని ఎట్లా రక్షించుకోవాలి, తను ఒక గ్రేట్ పవర్ అన్న ఇమేజ్ నుంచి ఇమేజ్ ఎట్లా కాపాడుకోవాలి అన్న ప్రయత్నాల్లో అమెరికా ప్రస్తుతం ఉంది. అంతకుముందు వెనిజులాలో చేసినటువంటి యాక్షన్ వల్ల దాని ఒక గ్రేట్ పవర్ అని ప్రపంచానికి చూపెట్టుకునే ప్రయత్నం చేసింది, కానీ అది ఇరాన్కి వచ్చేసరికి బ్యాక్ ఫైర్ అయిపోయింది. సో ప్రస్తుతం తన ఫేస్ ని ఎలా రక్షించుకోవాలి అన్న ప్రయత్నాల్లో ఉంది. ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా ఇతర దేశాలు అంటే రష్యా, చైనా 2 దేశాలు కూడా కాచుకొని ఉన్నాయి ఇరాన్ కి సపోర్ట్ చేయడానికి, తర్వాత మిడిల్ ఈస్ట్ లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి. ఆ తర్వాత ఇరాన్ కి కూడా ఇది ఒక ముఖ్యమైనటువంటి అవకాశం అమెరికా యొక్క పట్టుని మిడిల్ ఈస్ట్ లో తగ్గించడానికి. ఆ తర్వాత అమెరికా బేసెస్ పైన దాదాపు 18 బేసెస్ ఉన్నాయి అమెరికాకి మిడిల్ ఈస్ట్ లో. వాటిపైన ఒక ఒపీనియన్ క్రియేట్ చేసి, అంటే అమెరికా 40,000 మంది సైన్యాన్ని మోహరించినా కూడా, 18 బేస్లను ఏర్పాటు చేసినా కూడా, 2 విమాన వాహక నౌకల్ని మోహరించినా కూడా మమ్మల్ని ఏం చేయలేకపోయింది, అమెరికా మమ్మల్ని ఓడించలేకపోయింది, కాబట్టి అమెరికా మిమ్మల్ని కూడా రక్షించే పొజిషన్ లో లేదు అన్న భావన మిగతా మధ్యప్రాచ్య దేశాల్లో ఒకవేళ క్రియేట్ చేసినట్లయితే అది అమెరికా పతనానికి దారి తీస్తుంది. ఆ విషయం ఇరాన్ ఖచ్చితంగా తెలుసు. అందుకే అమెరికాని రెచ్చగొట్టి ఏ విధంగానైనా అమెరికా తన గుంతని తనే తవ్వుకునే దిశగా ఒక వ్యూహాత్మకంగా ఇరాన్ ప్రస్తుతం అడుగులు వేస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చండి.
మేబీ ఈ ట్వీట్స్ అనేవి ఒక కొత్త డౌట్స్ను సైతం ఎస్కలేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. బికాజ్ ఇటు అమెరికా కాస్త భయపడి వెనక్కి తగ్గింది అనే కోణంలోనే ఇటు ఇరాన్ గనక ఉంటే, అదే మైండ్ సెట్తో ఉంటే, ఫస్ట్ నుండి ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి సంబంధించి పట్టు కావాలి అంటూ ఇరాన్ ప్రయత్నిస్తున్నది తెలిసిందే. సో ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్పై ఇంకా ఎక్కువ బ్లాక్ చేయడం కానివ్వండి, లేకపోతే ట్యాక్సెస్ పెంచడం, అట్లా ఏమైనా టోల్స్ పెట్టుకోవడం, అట్లా ఏమైనా చేయొచ్చు అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు జరుగుతున్నటువంటి గత రెండు వారాలుగా మనం చూస్తున్నాము, అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, అటు ఐఆర్జీసీ నేవీని ధ్వంసం చేసినా కూడా ఇరాన్ నుంచి హర్మూజ్ ని వేరు చేయలేకపోయింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రపంచానికి ఇరాన్ ఏం చూపించగలిగింది అంటే, అమెరికాకి ఎంత బలగం ఉన్నా కూడా, ఇజ్రాయెల్ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా కూడా, హర్మూజ్ పైన కంట్రోల్ మాత్రం ఇరాన్ దగ్గరే ఉంది. కాబట్టి ఇరాన్ ఒక ముఖ్యమైనటువంటి దేశం, ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో, అది ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ లో, అది ముఖ్యంగా హర్మూజ్ దగ్గర. కాబట్టి ఇరాన్ తోటి ఎలాంటి డీలింగ్స్ పెట్టుకున్నా కూడా, అంటే మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకున్నా, చెడు రిలేషన్స్ ఏర్పాటు చేసుకున్నా, అది వారికే లాభము నష్టము అన్న ఒక మెసేజ్ మాత్రం ఇరాన్ ఇచ్చింది ప్రపంచ దేశాలకి. తన యొక్క కంట్రోల్ పట్టు ఎంతవరకు ఉంది, ప్రపంచ ఆయిల్ సరఫరాలో కానివ్వండి, ముఖ్యంగా హర్మూజ్ పైన తన పట్టు ఎంత ఉంది అన్న విషయాన్ని ప్రపంచానికి చూపించాయి. మనకి ఏం తెలుస్తుంది అంటే, ఇరాన్ ఒక మంచి పెద్ద ఒక మంచి శక్తివంతమైనటువంటి దేశము మిడిల్ ఈస్ట్ లో అన్న విషయాన్ని మనకి ఈ యుద్ధం ద్వారా తెలిసిపోతా ఉంది. అంటే క్లియర్ గా ఒక ఇరాన్ ఒక మంచి తన యొక్క స్థాయిని కాపాడుకోగలగడం, ఆ తర్వాత స్థాయిని నిలబెట్టుకోవటం, స్థాయిని పెంచుకోవటం మనం చూస్తా ఉన్నాము ఈ యుద్ధం ద్వారా. Yes, thank you so much, Gadde Om Prasad garu, to join with us. So finally, to America ఏదైతే ట్వీట్ చేసిందో, డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశారో దానికి సంబంధించి అది నిజమా కాదా అనే డౌట్స్ అందరిలో సైతం ఉన్నాయి. ఒక హీరో ఇమేజ్ ను బిల్డ్ చేస్తూ ఈ వార్ నుండి వెనక్కి తగ్గే దిశగా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఇటువంటి ఒక స్టంట్ వేసినట్టు ప్రెసెంట్ వరల్డ్ వైడ్ గా క్లియర్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇరాన్ సైతం ఎటువంటి చర్చలు జరగలేదు, ఈ 5 రోజుల్లో కూడా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ చర్చలు జరగలేదు అంటూ కూడా ఇరాన్ పేర్కొంది. మరి దీనికి సంబంధించి వార్ ఎస్కలేట్ అవ్వబోతోందా, లేకపోతే అమెరికా సైలెంట్ గా వెనక్కి వచ్చేయబోతోందా అనేది చూడాలి.